అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ప్రభుత్వాలని నేను విమర్శించటం కాదు, నిజం మాట్లాడుతున్నా. మనకి విద్య వైద్యం రెండు ప్రభుత్వ బాధ్యత. ప్రజలందరికీ కూడా విద్య ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి ప్రభుత్వాలు. ఇవాళ లక్షల కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నారు. విద్యారంగానికి కేటాయింపులు భారీగా ఉంటున్నాయి. ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి డిఈఓ దగ్గర నుంచి ఒక స్కూల్ ఎడ్యుకేషన్కి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్కి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక విద్యాశాఖ మంత్రి, ఇంతమంది పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పటికీ, ప్రైవేటు కాలేజీల్లో ధీటుగా ఉన్న క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నప్పటికీ ప్రభుత్వ కళాశాలల్లో పిల్లలకి ర్యాంకులు రావు. ఎందుకు? ఇది ప్రభుత్వ బాధ్యత కాదా? ప్రశ్నించేవాడు లేనప్పుడు ఏదైనా జరుగుతుంది. మనం పన్నులు కడుతున్నాం, మన పన్నుల్లోంచే కదా విద్యాశాఖకి కేటాయింపులు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో ర్యాంకులు రానప్పుడు మరి ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు విద్యాశాఖకి? ప్రభుత్వం ప్రశ్నించి తీరాలి, విద్యాధికారుల్ని ప్రశ్నించి తీరాలి, డిఈఓల్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి అందరినీ కూడా ప్రజలే కాదు, ప్రభుత్వమే కాదు, నిలదీసి తీరాలి. ప్రభుత్వ రంగంలోని విద్యాశాఖ సమూల మార్పులు ప్రక్షాళన కావాలి. ఒక సీనియర్ మోస్ట్ ఎడ్యుకేషనిస్ట్ గా ప్రభుత్వాలను ప్రార్థిస్తూ అమ్మా ప్రసాద్.